విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో భారతదేశం కీలక పాత్ర పోషించబోతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ది మరింత చురుకైనటువంటి భాగస్వామ్యం కాబోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ తీరంలో బీజం వేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. అక్కడ వివిధ సంస్థల స్థాపన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ద్వారా, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఈ ప్రాసెస్లన్నీ కూడా చూస్తుంది. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది. ఇక్కడ నుంచి ఎగుమతులకి జపాన్కి చెందినటువంటి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. మొదటి ఒప్పందం కుదిరింది. ఆ ఎంఓయు సారాంశం ఏంటి, దీనివల్ల విశాఖ తీరంలో కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఒకసారి విశ్లేషిద్దాం మనం. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థకి ఒక సబ్సిడరీ విభాగంగా సిస్టర్ కన్సర్న్ కింద ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 1200 ఎకరాల్లో ఒక భారీ హబ్ని తయారు చేస్తారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథైన్ ఇట్లా చాలా రకాల ఉప ఉత్పత్తులు నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్తో వీటన్నిటిని కూడా ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి మొదటి ఒప్పందం కుదిరింది జపాన్లో. జపాన్కి చెందినటువంటి ఎనాయిస్ కంపెనీ, ఇది ఒక భారీ సంస్థ జపాన్లో. దాంతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం సారాంశం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సబ్సిడరీ ఆఫ్ ఎన్టీపీసీ లిమిటెడ్. అంటే ఎన్టీపీసీ లిమిటెడ్ అంటే అందరికీ తెలిసిందే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇప్పుడు థర్మల్ నుంచి గ్రీన్ ఎనర్జీస్ వైపుకి పనిచేయడం కోసం ఈ సంస్థను స్థాపించింది ఎన్టీపీసీ. సో ఏ మెమోరాండమ్ సైన్డ్, ఎంఓయు సైన్డ్ ఎనాయిస్ కార్పొరేషన్ జపాన్ విత్ అన్ ఎయిమ్ టు ఎక్స్ప్లోర్ the possibility of entering into definitive agreement under which NGEL will deliver green methanol and green hydrogen derivative products to ENOS. అంటే ఈ సంస్థకు సంబంధించి ఈ రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఆ సంస్థల ద్వారా అక్కడి నుంచి ఎగుమతులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒప్పందం ఈ రెండు సంస్థల మధ్య కూడా కుదిరింది. ఇది ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు కల్పిస్తుంది. ఒకసారి ఆ డేటాను మనం చూద్దాం. భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ, జపాన్కి చెందినటువంటి ఎనాయిస్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది పూడిమడకలో అనకాపల్లిలో ఉన్నటువంటిది. గ్రీన్ మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కోసం ఈ ఎంఓఈ. అలానే 1200 ఎకరాల్లో ఉంది. సమగ్ర గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ కెమికల్స్ తయారీ హబ్ కింద దీన్ని చేస్తున్నారు. మనకి ఇక్కడ దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ కూడా ఒకసారి మనకు తెలుసు. 7 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఇక్కడ ఈ హబ్లో ఉంటుంది. అలానే కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ టన్నుల గ్రీన్ కెమికల్స్ ఎగుమతి చేయాలనేది టార్గెట్. సో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే లోపు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి ప్రక్రియని ఎన్టీపీసీకి చెందినటువంటి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ మొదలుపెట్టింది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా అలానే సస్టైనబుల్ ఇంధనాల కోసం వన్ స్టాప్ ఎకో సిస్టమ్, భారత్ను గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎగుమతుల గ్లోబల్ హబ్గా మార్చేటువంటి లక్ష్యం ఇది. సో ఈ ఎన్ఐకి సంబంధించినటువంటి డేటా కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎన్ఐకి కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం చూస్తే కనుక ఎన్జీఎల్ కలిసి హైడ్రోజన్ డెరివేటివ్స్ వినియోగానికి సహకారం పొందుతాయి. అలానే భారతదేశం నెట్ జీరో లక్ష్యాలు మరియు డీకార్బనైజేషన్ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు సంస్థలు కూడా సమన్వయంతో పనిచేయబోతున్నాయి అనేది ఈ మ్యాటర్ సారాంశము. ఇక దీనిలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఎనర్జీ లిమిటెడ్ అంటే గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ విస్తరణ రూపం చూస్తే కనుక ఈ స్థాయిలో ఉంటుంది. ఇందులో వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీస్ జనరేషన్, పవర్ జనరేషన్, వివిధ రూపాల్లో గ్రీన్ ఎనర్జీస్ని తయారు చేసేటువంటి ప్రక్రియగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ ఒప్పందం సారాంశం ప్రకారం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ హబ్లో రాబోయేటువంటి రోజుల్లో ఎగుమతులు చేయడానికి ఒక మార్గం ఏర్పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ డేటా కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకని ఈ విశాఖపట్నం పూడిమడక కేంద్రమే అనేటువంటిది అంటే ఇది ఎగుమతులకు అనువైనది, ఈస్ట్ కోస్ట్కి కనెక్ట్ చేసేటువంటిది. ఇక్కడ చూస్తే కనుక ప్రాజెక్ట్ లొకేషన్ పూడిమడక, అలాగే ల్యాండ్ సైజ్ 1200 ఎకరాలు, 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. మొత్తంగా ఇది కంప్లీట్ అయ్యేసరికి అయితే దాదాపు 1,80,000 కోట్లు అంచనా వేశారు. ఇక ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటుంది, సీషోర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాటర్ సోర్స్ కూడా ఫ్రెష్ వాటర్ సోర్సు, ఈటీపీ అవుట్పుట్ వాటర్, డీసాలినేషన్ వాటర్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. రోడ్ నెట్ కనెక్టివిటీ, సీపోర్ట్ కనెక్టివిటీ, పవర్ సప్లై నిరంతరాయంగా ఉండేటువంటిది. అందుకనే ఈ హబ్ లో జరగబోయేటువంటి యాక్టివిటీ పైన రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలతో, పరిశ్రమలతో ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎనోయిస్ సంస్థకు సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ చూద్దాం. ఈ సంస్థ జపాన్లో ఎనర్జీ సెక్టర్లో కీలకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. దీనికి ఉన్నటువంటి డేటాబేసు, వరల్డ్ వైడ్ బిజినెస్ ఇదంతా కూడా కలుపుకుంటే కనుక భారతదేశానికి మరింత
కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్న అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎన్ఐ యాక్టివిటీ, ఎన్ఐ ఉన్నటువంటి రంగాలు చూడండి, గ్రూప్ హిస్టరీ, కార్పొరేట్ హిస్టరీ ఇవన్నీ చూస్తే కనుక ఇది ఒక అతిపెద్ద సంస్థ. సో ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కనుక వివిధ విభాగాలకు సంబంధించి ఈ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు సంబంధించి చాలా వరకు ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ తయారు కాబోయేటువంటి దీనికి సంబంధించి ఒక బూస్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో దీని సామర్థ్యాన్ని మరింత విస్తరించాలనుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఇది ఒసాకా హెడ్ క్వార్టర్స్, జపాన్ నుంచి పనిచేసేటువంటి కంపెనీ. సో ఈ కార్పొరేట్ ప్రొఫైల్ మనం పెద్దగా ఇందులో సెర్చ్ చేసేటువంటి అంశాలు అయితే లేవు, కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఉన్నటువంటి సంస్థగా ఈ ఎన్ఐఎస్ గ్రూప్కి అయితే పేరుంది. సో ఒక భారీ సంస్థతో ఒప్పందం జరిగింది. వరల్డ్ ఎక్స్పో జరుగుతోంది ఒసాకాలో, అక్కడ ఈ ఒప్పందం జరిగింది. అంటే NGELకి ఎన్ఐకి సంబంధించినటువంటి ఒప్పందం. సో ఫ్యూచర్లో గ్రీన్ ఎనర్జీస్ ఉత్పత్తి మొదలైన తర్వాత విశాఖలో ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రపంచానికి కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సామర్థ్యం విషయంలో కూడా 60 గిగావాట్ల టార్గెట్ పెట్టుకున్నది కాబట్టి అనేక సంస్థలకు, అనేక దేశాలకు సర్వీస్ చేసేటువంటి క్రమంలో ఇది ఒక మొదటి అడుగుగా చూడాలి.